రకరకాల విషయం అంతా ఎత్తండి. ఈ రకంగా తిరుగుతుంటాడు. అలా కాకుండా ఒక్కడనే అందరిలోనే ఉన్నటువంటి ఆ పరమ చైతన్యాన్ని ఎవడైతే పట్టుకుని ధ్యానించాడో అటువంటి వాడికి ఈయన ఏమంటున్నాడు? యోగము క్షేమం వహామ్యహం. ఇప్పుడు మన మనసు దేవుడిలో లీనం అవ్వడానికి చేసే ప్రయత్నం యోగం. లీనమైన తర్వాత మనకు మోక్షం వస్తుంది కదండి. లీనం అవ్వకుండా రాదు, తెలియాలి. అంటే మనం ఎక్కడన్నా పొరపాటులో పడుతున్నామా, సాధన సజావుగా సాగుతుందా, పక్కదారి పట్టిందా, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయిందా, ఇది మనకు ఎలా తెలుస్తుంది? అంటే పక్కదారికి వెళ్ళకుండా చిన్నగా మనసును తీసుకెళ్లి దేవుడు కలపడానికి చేసేటటువంటి ప్రయత్నం ఏదైతుందో అది క్షేమం. యోగము క్షేమము. యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమాలని ఆయనే అడుగుతాడట. ఎవరు? మనం కరెక్ట్గా ఉన్నవాడిని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటే యోగం అంటే సాధన. సాధన నాకు షూట్ అవ్వకపోవడం దానికి సంబంధించిందంతా నడిపించేటటువంటిది క్షేమం. యోగక్షేమం వహామ్యహం. ఎవరు సార్ నాకు యోగం సిద్ధించడం లేదు అన్నారనుకోండి, అంటే దానికి కాపాడేవాడు మనకు సరిగ్గా సహకరించడం లేదన్నమాట. యోగము క్షేమం. యోగక్షేమం వహామ్యహం. రెండింటికి మూల కారణం నేనే అంటున్నాడు. అంటే సాధన చేసి జీవుడు దేవుళ్ళలో కలిపితే మోక్షం వస్తుందనేటువంటి విషయం తెలియటానికి కూడా ఈయనే కారణం. తెలిసినటువంటి దాన్ని జాగ్రత్తగా మర్చిపోకుండా కాపాడేవాడు కూడా ఈయనే కారణం. యోగము క్షేమము. యోగం అంటే సాధన. దీని రకంగా కాపాడేటువంటి యోగక్షేమం వహామ్యం. ఈ రకంగా ఎవడైతే దీన్ని పట్టుకుని అనన్యాచింతయంతో ఇలా ఎవడైతే చేస్తాడో వాడి యొక్క యోగక్షేమాలని నేనే చూస్తాను అని చెప్పడం జరిగింది కదండి. పూర్వం మనకు ఉత్తరాలు రాసేవారు, ఇప్పుడు లేవు అనుకోండి. ఏమని రాసేవారండి? మేమంతా ఇక్కడ బాగానే ఉన్నాం, మీరు మీ యోగక్షేమాలు వెంటనే మాకు తెలియపరచండి అని. అవునా? అంటే మీరు యోగం గురించి తెలిసిందా, సాధన చేసుకుంటున్నారా అని మాకు తెలియపరచండి అంటున్నాడు. ఏమన్నారు? యోగక్షేమం తెలియపరచండి. యోగం అంటే సాధన, క్షేమం అంటే వదిలేసాను, ఉపదేశం పొందాను కానీ నేను చేస్తలేదు, నేను వదిలేసాను, నేను ఆ జ్ఞాన మార్గం లేను అనకుండగా దాన్ని గుర్తులో పెట్టుకుని కాపాడుకోవటం క్షేమం. మీ యోగక్షేమాలు మాకు తెలియపరచండి అంటే పూర్వకాలంలో అందరూ ఈ మార్గంలోనే ఉన్నారు. ఎవరో మధ్యలో ప్రవేశించి దీనిని పక్కదారి పట్టించేసి వేరే విధానంలోకి వెళ్ళిపోయి అంటే ఆశలున్నా ఇందాక చెప్పాడు కదా, బోల్డ్ ఆశలు, బోల్డ్ కోరికలు. ఆ కోరికలు తీర్చడానికి రకరకాల శాస్త్రాలలో బోల్డ్ సిద్ధాంతాలు అలా బయటికి వెళ్ళిపోయాం. ఇదంతా బయటికి వెళ్ళిపోవడానికి కారణం దేహభావం. ఈ రకంగా ఆత్మజ్ఞానంతో కూడుకున్నటువంటి వాని యొక్క యోగక్షేమాలు ఆయనే చూస్తానంటున్నాడు. సరే, ఇది ఇక్కడ దాకా ఇదొక శాఖ, ఇదొక సిద్ధాంతం. ఇది వదిలేసి 23వ శ్లోకం చూడండి. ఏప్యన్య దేవత భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః. ఏ అన్యదేవత భక్తః. చూడండి, దేవతలు ఎవరికి భక్తుడు? ఇతను దేవుడికి కాదు, అన్యదేవతలు. ఏప్యన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్వితాః. తెల్లారగట్లు లేచి ఎంత శ్రద్ధతోటి చేస్తారండి. ఎవరికి చేస్తున్నారు? ఈయన చెప్పినటువంటి ఈ దేవుడికి కాదు, వేరే వేరే దేవతలు, వేరే వేరే దేవుళ్ళు. ఏ ప్యన్య దేవత భక్త. అక్కడ కూడా చాలా విశ్వాసము, చాలా గురి, ఉపవాసం ఉంటారు, మాట్లాడరు, తినరు. ఎంత నియమనిష్టలతో చేస్తారండి. భక్తి లేకుండా చేయలేరు కదా. ఏ ప్యన్య. ఇంతకీ వాళ్ళెవరో ఈ దేవుడిని కాదు పూజించే వాళ్ళు, వేరే ఇంకొక దేవతలు. ఒక దేవుడు అనలేదైనా. అన్య దేవత భక్త. అలాగ అనేక దేవతలు ఉన్నారు. అందులో ఏ ప్యన్య దేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత. ఎలా శ్రద్ధగా చేస్తున్నారు. తేపి మామేవ కౌంతేయ యజంతి అవధిపూర్వకం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకమే. ఏం చెప్పారు ఇక్కడ? విధిపూర్వకం, అవిధిపూర్వకం.
విధి అంటే శాస్త్ర ప్రమాణం. అవిధిపూర్వకం అంటే శాస్త్ర ప్రమాణం కాదు, విధి అంటే వేద ప్రమాణం. వీళ్ళు చేసేది ఇది వేద ప్రమాణం కాదు. వేద ప్రమాణాన్ని వ్యతిరేకంగా వేరే విధానంలో అవిధిపూర్వకం. అంటే వాళ్ళకి ఆ విషయం తెలియదు, అది శాస్త్రమే అనుకుంటున్నారు. తేపి మామేవ కౌంతేయ, ఎవరిని వదిలేశారు? అందరిలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని, ఆ ఏకత్వంతో కూడుకున్నటువంటి దేవుడిని వదిలేశారు. కానీ ఏమంటున్నాడంటే ఆ దేవుణ్ణి వదిలేసి అవిధిపూర్వకంగా ప్రమాణాన్ని తప్పిపోయి శాస్త్ర ప్రమాణాన్ని వదిలేసి చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా నేను లేకుండా ఆ దేవతలు లేరు, వాళ్ళందరిలోనే నేనే ఉన్నాను. కానీ ఏమైంది? వాళ్ళు విధి తప్పి ఆరాధన చేస్తున్నారు, కానీ నాకే ఆరాధన చేస్తున్నారు. అదే విధిపూర్వకంగా నన్నే ఆరాధిస్తే డైరెక్ట్ గా అవుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీని ఆయన మళ్ళీ ఆ దేవత రూపం ధరించి వచ్చి వీళ్ళకైనా సాయం చేయాలి. ఎలాగా? ఇప్పుడు అదే డైరెక్ట్గా ఈయన పట్టుకుంటే ఈయనే డైరెక్ట్గా వచ్చి మనకి ఏం సాయం చేయాలో చేస్తాడు అతను. ఇప్పుడు అలా కాదు, మనం విధి పూర్వకంగా కాకుండా అవిధిపూర్వకంగా ఇంకొకరి రూపంలో ఆరాధన చేస్తున్నాం. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు చేసిందేమో ఈయనకే చెందుతుంది, కానీ ప్రమాణంగా చేస్తలేదు అతను. శాస్త్ర ప్రమాణాన్ని వదిలించాడు, వేద ప్రమాణాన్ని వదిలించాడు, వేరే ప్రమాణంతో చేస్తాడు. అందుకని వేరే దేవతా రూపాన్ని మనసులో పెట్టుకుని చేయటం వల్ల ఇప్పుడు ఈయన ఏంటంటే ఆ దేవత రూపం ధరించి వచ్చేళ్ళకి సాయం చేయాలి. ఏమవుతుంది అంటే ఎందుకు ఏమి లేదు, ఇక్కడ జ్ఞానం లేదంతే. ఎందుకని దేవుడు కానటువంటి ఈ విషయంలో దేవుడు లేనటువంటి ఏ వస్తువు లేదు. అనేక సార్లు చెప్పుకుంటున్నాం, అనంతం, అద్వితీయం. దేవుడు ఎలాంటి వాడండి? ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు లేరు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన బ్రహ్మచత్యం జగన్మిథ్య వేద ప్రమాణ వాక్యాలు. అంటే ఇదంతా ఏమిటి? ఆ దేవుడికి బ్రహ్మం అన్నాం. బ్రహ్మం అంటే ఆకారం లేనటువంటి సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందో బ్రహ్మ. 4 లక్షణాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మం అంటే ఏంటండి? ఒకటి సత్యం, ఎప్పుడు ఉంటాడు. 2 జ్ఞానం, అన్నిటినీ తెలుసుకుంటానే ఉంటాడు. అనంతం, ఇంత ఉంటాడని చెప్పడం కుదరదు, అనంతం. 4వది ఆనంద స్వరూపం. దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఆనందం అవుతుంది. అది చాలా విచిత్రం. ఇప్పుడు నేను అలా చూడగా మనసు సన్నగిలుతుందండి, శ్వాస ఆగుతుందండి, అబ్బా అద్భుతంగా చాలా ఆనందం అయిపోయింది అంటున్నాడు కదండి. ఆనందం ఎందుకు అవుతుంది అంటే మనసు వచ్చిందా దుఃఖం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మనసు దుఃఖ స్వరూపం. దుఃఖం ఎందుకు వచ్చిందండి? మనసులో దృశ్యం ఉంది. ఏంటి ఆ దృశ్యము? అనాత్మ సంబంధమైనటువంటి దృశ్యాలన్నీ రికార్డు చేసి పెట్టుకున్నటువంటి పోగుకి మనస్సు అని పేరు. మనసు అంటే ఏంటండి? ఎందుకని మన చిన్నప్పుడు కానీ చంటి పిల్లలు వచ్చింది కదండి, శుద్ధంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ స్వచ్ఛమైనటువంటి మనసులోకి అమ్మను తాతను అంటూ రకరకాల రూపాలన్నీ ఆ పిల్ల మనసులోకి ఎక్కిస్తాం. ఆ మనసులోకి అంత రికార్డ్ అయింది. ఆ రికార్డుకి మనసు అని పేరు. అంతే. మనసుకు రూపం లేదు, మనసు కూడా చైతన్యమే. కానీ ఆ చైతన్యంలో ఏమి ఏర్పడింది? దృశ్యం ప్రవేశించింది. ఆ దృశ్య శబ్దం చూడండి, మీకు మనసు ఉన్నంత సేపు ఏదో ఆలోచన వస్తూనే ఉంటుంది. మనసు పోయినప్పుడు ఏ విషయం లేదు, ప్రపంచంలో అసలు నువ్వే లేవు. చూడండి, కావాలంటే నిద్రపోయారు కదండి, అప్పుడు ఉన్నవా? ఎక్కడ పోయావు? మనసు వస్తే వచ్చావు, మనసు వస్తే పోతున్నావు. ఎక్కడికన్నా పోతున్నావా? ఏమవుతుంది? మనసే కారణం. అందుకని మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. మనసేనయ్యా బంధానికైనా మోక్షానికైనా కారణం. అంచేది ఇప్పుడు మన మనసుని నిర్వికారంగా మార్చేసామనుకోండి. ఎప్పుడైతే మనసు నిర్వికారం అయిపోయిందో అంటే మనసులో ఉన్నటువంటి దృశ్యాలన్నీ తొలగించేసామో అదే దేవుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే దేవుడికి ఒక ఆకారాన్ని అలవాటు పడిపోడు. మోగ కర్మాణం అని చెప్పేసి అలవాటు పడిపోడు. శాస్త్రం ఏం చెప్తుంది? దేవుడికి రూపం లేదు. మనసులో ఉన్నటువంటి దృశ్యాలన్నీ ఒక్కొక్క ఆకారాన్ని తీసిస్తే ఇంక దేవుడే. అప్పుడు బ్రహ్మాండంగా ఆనందం అయిపోతుంది.
అందుకని దేవునికి ఆనందం అనేటువంటి 4 లక్షలు. ఆయనకి బ్రహ్మ సత్యం, అదే సత్యం. ఏది మనసులో ఉన్నటువంటి దృశ్యాలన్నీ పోయిన తర్వాత సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము మొదలైనటువంటి లక్షణాలతో కూడుకున్నటువంటి స్వరూపం ఏదో అదే సత్యం. సత్యం అది జ్ఞాన స్వరూపం, అది ఆనంద స్వరూపం. సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందో బ్రహ్మ. నీకు ఆనందం కావాలంటే నీ లోపలే బ్రహ్మాండమైనటువంటి ఆనందం ఉంది. నీ స్వరూపమే ఆనందం. అటువంటి నీ స్వరూపంలో మనసు ప్రవేశించింది, కలగాపులగం చేసేస్తుంది, నీ స్వరూపాన్ని కలత చేసేస్తుంది. ఇలా కొన్ని కాళ్ళుగా కూర్చున్నావు అనుకో, ఏదో చిన్నప్పుడు ఎవడో ఏదో అన్నాడని తీసుకొచ్చి పెడుతుంది. వెంటనే నీ సుఖం అంతా ఎగిరిపోయి నీ మనసు ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అంటే సాధన అంటే సాధన ఏంటంటే అసలు మనసులో ఉన్నటువంటి దృశ్యాలు తీసి ఆపడమే. జ్ఞానం లేకపోవడం వల్ల ఏం చేస్తున్నాడు? ఏ ప్యన్య దేవత భక్త, మళ్ళీ ఈ దేవుడి కంటే ఇంకో దేవుడు ఎవడో ఉన్నాడని ఆ దేవుడి మీద మనసు పెట్టి దాన్ని ఆరాధన చేస్తున్నాడు. దానివల్ల మళ్ళీ ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు, ఎంతో నియమంగా చేస్తున్నారు. కానీ ఆ దేవుడు మాత్రం ఒకటే, ఆ బ్రహ్మమే సత్యం. మిగతా ఏ దేవుడు సత్యం కాదు. నాకు గుర్తుపెట్టుకోండి. సత్యం అంటే ఏంటండి? సత్యం అంటే ఎప్పుడు ఉండేవాడు. ఇంకొక కోణంలో కూడా తెలుసుకున్నప్పుడు మీరు ఉన్నారండి, మీరు సత్యమా అసత్యమా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. దేవుడిని అలా ఉంచుతాం. మీరు సత్యమా అసత్యమా? మీరు నిజమా ఉత్తుదా? చూడండి, మీరు నిజమా ఉత్తుదా? ఇప్పుడు మీరు మెలకువలు ఉన్నారా లేరా? ఉన్నారా? ఎలా తెలుస్తుంది? మీరు ఉన్నారని ఎవరన్నా చెప్పారు ఇక్కడ మీకు? ఎవరో చెప్పకుండానే తెలిసిపోతుందా మీ గురించి మీకు? ఎలాగా? చూశారండి, మీరు ఉన్నారా అంటే ఉన్నానంటున్నారు. ఎలా ఉన్నారంటే దీన్ని చూపెడుతున్నారు. ఇది ఎప్పుడు వచ్చింది? మొన్న కదా వచ్చింది. మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. అదే ఇది, అదే మీరు ధరించారు దాన్ని, మీరు తగిలించుకున్నారు దాన్ని. అదేంటండి నేను ఎందుకు తగిలించుకున్నానండి అన్నారండి. అదే కర్మ. ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి దాన్ని తగిలించుకుని వచ్చారు. అది కూడా మెలకువలోనే తెలుస్తుంది మీకు. చూసుకోండి కావాలంటే. మెలకువలో నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్ళారనుకోండి, ఇది పోతుంది. ఏది నేనన్నారో అది పోతుంది, మీరు పోతలేదు. మెలకువలో ఉన్నారు మీరు, స్వప్నంలో కూడా ఉన్నారు. స్వప్నం కూడా పోయింది, సుషుప్తిలోకి వెళ్ళారు, మనసు పోయింది. అప్పుడు కూడా మీరు ఉన్నారు. జాగ్రత్తలో ఉన్నారు, స్వప్నంలో ఉన్నారు, మెలకువలో కూడా ఉన్నారు కదా. మరి జాగ్రత్తలో ఉన్నటువంటి శరీరం స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్నది సుషుప్తిలో లేదు, సుషుప్తిలో ఉన్నది జాగ్రత్త స్వప్నాల్లో లేదు. మీరు మాత్రం 3 అవస్థల్లోనే ఉన్నారు కదా. మరి మీరు సత్యం. మీరు తగిలించుకున్నటువంటి వస్తువులు సత్యం కాదు. తగిలించుకున్నటువంటి వస్తువులు ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క వస్తువు తగులుకుని ఉంది. మెలుకులోకి రావాలి, ఈ శరీరాన్ని చూపించాలంటే మీరు పాపం మెలుకులోకి రానంతసేపు అక్కడెక్కడో ఏదో లోకంలో ఉంటారు. అంటే ఏమర్థమైంది? మన స్వరూపం సత్యం, అది దేవుని యొక్క అంశ. మమైవ అంశో జీవలోకో జీవభూత సనాతన. ఆయన సత్యం, సత్యమైనటువంటి ఆయన అంశం మన స్వరూపం. అంటే అది మనము సత్యమే. ఎందుకని సత్యం? మనం ఎవరము? ఆయన అంశే. నిప్పు ఉందండి, నిప్పులో నుంచి ఒక కణం పైకి లేచింది గాలిలోంచి. ఆ నిప్పుకి కాలుతుంది, అది కాలుతుంది. నిప్పు కాలుతుంది. నిప్పు కణం కాల్చదండి, పర్వాలేదండి అని మీదే రానివ్వండి, తప్పుకుంటారు కదా నిప్పు నిరుసులు లెక్కుతుంటేనే. అంచేత నిప్పు నిరుసులు లాంటి స్వరూపం మనం. ఆయన అంశమేది. ఈ రకంగా ఆ మనలో ఉన్నటువంటి దాన్ని ఆయనకి ఈయనకి భేదం లేదని తెలుసుకోవటమే అనన్యా చింతయత్వం. అది ఇది ఒకటి. ఏది? ఉపాధిని తీసుకోకూడదు. ఇక్కడ నువ్వు ధరించిన ఉపాధిని వదిలేయాలి, అక్కడ ఆయన ధరించిన ఉపాధిని కూడా వదిలేయాలి. రెండింటినీ వదిలేయకుండా ఉపాధుల్ని పట్టుకుంటే ఉపాధులు ఒకటి కాదు, బహుదా విశ్వతో ముఖం. పెద్ద ప్రపంచం ఉంది ఇక్కడ. ఈ ప్రపంచం ఒకటేనా? భూలోకం అంటారు దీన్ని. మరి స్వర్గలోకము విశాలమైనటువంటి స్వర్గలోకం ఉంది, అక్కడ సుఖాలు ఉన్నాయి అంటున్నాడా? మరి పాతాళ లోకము, అక్కడో లోకం ఉంది, ఇక్కడో లోకం ఉంది. ఏ లోకంలోకి వెళ్ళాలనుకుంటే జీవుడు ఈ లోకంలో నుంచి ఇంకో లోకంలోకి వెళ్ళాలనుకోండి, ఈ లోకంలో వచ్చినప్పుడు ధరించినటువంటి శరీరాన్ని ఈ లోకంలో ఇక్కడ పడుకోబెట్టి
ఈ జీవుడిని తీసుకెళ్తారు, ఈ శరీరాన్ని తీసుకెళ్తారు. ఎందుకంటే ఇంకో లోకంలోకి వెళ్ళడానికి ఈ శరీరానికి అవకాశం లేదు. అప్పుడు లోపల ఉన్నటువంటి జీవుని తీసుకెళ్లి ఏ లోకంలోకి వెళ్ళామో ఆ లోకానికి సంబంధించిన శరీరంలో ప్రవేశపెడతారు. మళ్ళీ వచ్చేటప్పుడు ఆ లోకంలో శరీరాన్ని అక్కడే దేబెట్టేసి అక్కడే వదిలేసి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఈ లోకంలో శరీరంలో ప్రవేశపెడతారు. అంటే యథాతథంగా వయసులో ఉన్నటువంటి వాడు శరీరంలో ప్రవేశపెడితే మాయలో పడ్డావు, అదంతా గుర్తుండిపోద్ది. అందుకని చిన్న పిల్లోడు కానించి ఆ చిన్న అణురూపంలో ఉన్నటువంటి దాంట్లో ప్రవేశపెడతారు. అందువల్ల చిన్నప్పుడు జ్ఞానం లేదు, మర్చిపోతాడు, అదంతా గతం అంతా మర్చిపోతాడు. ఇదే నేనని ఈ భ్రాంతి జ్ఞానంలో పడిపోతాడు. పడిపోయి ఆకారాలనే దేవుడిగా తనని ఆకారంగా ఇదే నేను అనుకున్నాడు కదా. అలాగే ప్యన్య దేవత భక్త యజంతే శ్రద్ధయానుత్వ. కానీ దేవుడు లేనటువంటి వస్తువు లేదు. దేవుడు సర్వవ్యాపి, అందరూ ఆయనలోనే ఉన్నాం. అంచేత నువ్వు ఎవరిని ఆరాధించినా కూడా నువ్వు విధి తప్పి ఆరాధించను, శాస్త్ర ప్రమాణాన్ని వదిలేసి ఆరాధించను, కానీ నన్నే ఆరాధించను. అప్పుడు నేనేం చేయాలంటే నువ్వు ఆ రూపంలో ఆ భావంలో ఆరాధన చేస్తున్నావు కనుక నేను ఆ రూపంలో వచ్చి నువ్వు ఒక ఆవుగా ఆరాధన చేసావనుకోండి, దేవుడు ఆవు రూపం ధరించి వచ్చి మనకు సాయం చేయాలి. ఒక దున్నపోతుని దేవుడిగా ఆరాధన చేసామనుకోండి మనం, అప్పుడు కూడా దేవుడు నువ్వు చేయగా నీ మనసు బాగా దృఢపడిపోతే అప్పుడు ఆ దున్నపోత ఆకారం ధరించి వచ్చి చక్కగా మనకి ఆ దున్నపోతు ద్వారా ఉపదేశం చేస్తారు. టైం పడుతుంది, ఎందుకని మారుతుంది కదా, వస్తువుగా మార్చి రావాలి కదా. మరి డైరెక్ట్గా దేవుడిని పట్టుకుంటేనో మోక్షం వస్తుంది, అలా పట్టుకుంటే మోక్షం రాదు. మోక్షం రావాలంటే తెలియాలి. ఏం తెలియాలి? జ్ఞానం తెలియాలి. దేవుడు ఆకారం కాదు, వస్తువు కాదు. సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మ, బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. మరి జీవుడో జీవో బ్రహ్మ ఇవ నాపరహ. మరి జీవుడు బ్రహ్మమేనయ్యా అంటుంది వేదం. చూడండి, బ్రహ్మ సత్యం, జగత్ అంతా ఏంటి? మిథ్య. మరి జీవుడునండి, జీవుడు బ్రహ్మమే అంటే జీవుడు బ్రహ్మమే, మరి జగత్తు మాత్రం మిథ్య. మిథ్య అంటే నీటి మీద నాసులాంటిది, నిప్పులో పొగలాంటిది, అది మిథ్య. అది ఏమవుతుంది? నాశ ఏమవుతుంది? ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది. నిజం కాదు. ఒక కూడా అంతే. అట్టి మాదిరిగా మన శరీరాదులన్నీ జగత్ అంతా కూడా మిథ్య. మిథ్య అంటే ఇంకో భాషలో చెప్పండి. మిథ్య అంటే కల్పన, సృష్టి కల్పన అన్నారనుకోండి. సృష్టిని కల్పించడం, తయారు చేయడం, కల్పన చేసాడు. మనుషులుగా, పశువులుగా, మేకలుగా, కుక్కలుగా, కోరిలుగా కల్పన. ఇది బ్రహ్మ కల్పన, బ్రహ్మ కల్పం అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? శ్వేత వరాహ కల్పము. అంటే ఒక్కొక్క కల్పంలో ఈ సృష్టిని బ్రహ్మదేవుడు సృష్టి చేసాడు. దానికి మొట్టమొదట కల్పన చేసినటువంటి కల్పన ఎప్పుడు ప్రారంభించాడు దానికి మళ్ళీ వరాహ కల్పము, శ్వేత వరాహ కల్పం, ఇలాంటి పేర్లు కూడా పెట్టారు కల్పనకి. ఇప్పుడు మన సంవత్సరాలకి వారాలకి ఎలా పేర్లు ఉన్నాయో అట్టి మాదిరిగా ఈ యుగాలకు కూడా కల్పన చేసినటువంటిది కూడా పేర్లు ఉన్నాయి. కల్పించబడింది. ఆ కల్పించబడినటువంటి జీవులకి జ్ఞానం లేదు. మళ్ళీ జన్మకి కలిగించేది వీళ్ళకి మళ్ళీ జ్ఞానం కలిగించడానికి పుణ్యం రావడం కోసం కొన్ని రకాలు, మోక్షం కలగడానికి కొన్ని రకాలు శాస్త్రాలు తయారు చేసేది. ఈ రకంగా నిరంతరము ఇవన్నీ గొడవలో వదిలేసి తన స్వరూపాన్ని తెలుసుకుని ఎవడైతే ధ్యానిస్తాడో వాడికి మోక్షం వస్తుంది. అలా కాకుండా ఏ ప్యన్య దేవత భక్త, భగవంతుని వేరు వేరు దేవతా రూపాల్లో ఆరాధించవచ్చు. ఎందుకంటే మన సిద్ధాంతంలో ఈ దేవుడు కానిటువంటి వస్తువులను దేవుడిని ఆరాధించకూడదు అన్నామనుకోండి, దేవుడు సర్వవ్యాపి కదా, అందులోనే అన్నాటిలోని దేవుడు ఉన్నాడు కదండి, అన్నాటిలోని దేవుడు ఉన్నాడు అంటారు కదండి, తప్పేమొచ్చిందండి అంటే తప్పేమీ లేదు. కానీ మధ్యలో ఆకారం అడ్డొస్తుంది. ఎందుకని? డైరెక్ట్గా దేవుడిని ఆరాధించకుండా ఇంకొక వస్తు రూపంలో ఆరాధించడం వల్ల ఆలస్యం అవుతుంది. ఆ ఆకారాన్ని తొలగించేసి డైరెక్ట్గా దేవుడిని ఆరాధన చేస్తే నీకు మోక్షం వస్తుంది. లేదంటే ఆకారాన్ని పట్టుకోవడం వల్ల ఆకారాన్ని ఏ ఉద్దేశంతో పట్టుకున్నావో
దానికి సంబంధించినటువంటి ఫలాన్ని నీకు ఇచ్చి స్వర్గం కలిగించడము, లేదా వేరే వేరే నీకు సుఖం కలిగించడము. ఈ రకంగా అహంకి సర్వయజ్ఞానం భోక్తాస ప్రభురేవస. ఈయన విశ్వానికంతటికి ఇతనే కర్త, ఇతనే భర్త, ఇతనే ప్రభు, ఇతనే దీన్ని అంతనే తయారు చేసుకున్నాడు. అతని సృష్టి, అతని కల్పన. అహంకి సర్వయజ్ఞానం, సమస్త యజ్ఞాలకి ఈయనే కర్త. భోక్తాస ప్రభురేవస. భోక్త అంటే అండి అనుభవించేటటువంటి. ఇప్పుడు మీరు ఏదో తింటున్నాను అంటున్నారు కదా, మీ లోపలుండి తినేసేవాడు ఆయనే భోక్త. కాకపోతే మీరు ఒక చిన్నది కృష్ణార్పణం అన్నారనుకోండి, ఆయన నేనే తింటాను అన్నారనుకోండి, ఆయనకి వెళ్తలేదు. చిన్న భావన, చిన్న సవరణ చేయండి. నేను తినేది, తాగేది, చేసేది మొత్తం అంతా ఆయనకే, ఆయనదే అంటే అప్పుడు ఆయనదే. ఇప్పుడు సంసారంలో యజమాని ఉన్నాడు అనుకోండి, అంతా ఆయనది, మాదే ఉందండి అన్నారనుకోండి, కష్టపడి ఇల్లు కట్టుకుని, చేను కొనుక్కుని, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి బోళ్ళని చక్కబెట్టాడు. నువ్వు చాలా బాగానే చేసేవమ్మా అని ఎవడన్నా వచ్చి ఆవిడని పొగిడితే నాదేముందండి, అంతా ఆయనదేనండి, అంతా ఆయనే చక్కబెట్టుకున్నాడు, నేను ఇందులో ఏమీ చేయనండి, ఇంత సాయం కూడా చేయను, ఇంత సలహా కూడా చెప్పను, మొత్తం అంతా ఆయనే చేసాడండి, ఇదంతా అంటదా ఆవిడ? అంటే గొప్పదే. లేదండి, ఆయన ఏం చేసినా సరే నా సహకారం లేకుండా ఆయన చేయగలడేటండి అన్నది అనుకోండి, ఏమొచ్చింది ఇక్కడ? ఈవిడ వచ్చేసింది, అడ్డు వచ్చేసింది. ఇప్పుడు మనం అడ్డుపడిపోతున్నాం దేవుడికి. అందుకని అహంహి సర్వయజ్ఞానం భోక్తాస ప్రభురేవశ. నీకు ప్రభు అతనే, నువ్వు చేసిందంతా స్వీకరించి అనుభవించేవాడు భోక్త అతనే, నీ ద్వారా చేయించేవాడు సర్వయజ్ఞానం. ఏ రకమైనటువంటి యజ్ఞయాగాదులు, పూజలు, పుణ్యాలు చేసావో అతనే చేస్తున్నాడట. మనం ఏమనుకుంటున్నామండి, ఇదేంటండి ఆయన చేయడం ఏంటండి, నేను కదా చేస్తుంటా, నేను కదా అని నువ్వు అనడం వల్లే బంధం ఏర్పడదు. లేదండి నాదేమీ లేదండి, అంతా ఆయనేనండి అన్నారు అనుకోండి, ఇంక బంధం లేదు. ఏముందండి, అంతా దేవుడి దయండి, అంతా ఆయనే చేస్తున్నాడండి, ఆయనదేనండి, ఇదంతా నేను ఎక్కడున్నానండి, నేనెవరినండి అని మీ మీద లేకుండా తోసేయండి ఆయన మీదకి. అప్పుడు ఏముంది, మీకు కర్మేది, కర్మ అంటుకోదు. అలా మాట్లాడుతున్నాడండి, ఏముందండి అలా మాట్లాడించాడు ఆయన అని ఆయన మీద పెట్టేశారనుకోండి, ఇంక మీకు అంటుకోదు. ఈ రకంగా నతు మాం అభిజానంతి తత్వేన తస్యవదంతికే. ఈ రకంగా అన్నిటికి మూలకారుడు అతనే, చేయించేవాడు అతనే, చేసేవాడు కూడా అతనేనట. ఆ చేసిన దాన్ని అనుభవించేవాడు కూడా అతనేనట. నేను అనుభవిస్తున్నానండి బాబు, నాకు ఎన్ని బాధలండి అన్నాడా, అడవలసిందే ఆడు. ఇక్కడ ఏమర్థమైందండి, ఇక్కడ చాలా మనం అందరూ, మన ఉద్దేశం ఏంటంటే అండి, మన స్వరూపం ఏంటి, చైతన్యం కదా. చైతన్యంలో ఈ వ్యక్తి తయారయ్యాడు, ఈ వ్యక్తి మనం కాదు. చైతన్యంలో తయారైనటువంటి ఈ వ్యక్తి తయారయ్యాడన్నాం కదండి. 3 రకాలు, నాకు గుర్తుపెట్టుకోండి. దాన్ని ప్రకృతి అంటారు. మనసు, ప్రాణము, శరీరం. ఇంకా విభాగాలు ఉన్నాయనుకోండి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, ఇన్ని రకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కలిపి ఒక సముదాయం, ఇది ప్రకృతి. ఈ ప్రకృతి ఎందులో తయారైంది, ఎందులో కల్పించుకున్నాడు ఆయన? తన స్వరూపంలోనే కల్పించుకున్నాడు. ఈ స్వరూపానికి, దీనికి అవకాశం ఇచ్చింది ఎవరు? ఆయనే. ఎందులో తయారు చేసి ఉన్నాడు? తన స్వరూపంలో తయారు చేసి పెట్టుకున్నాడు. తన స్వరూపంలో తయారు చేసినటువంటి ఈ స్వరూపంలో విభాగం, శరీరము, ప్రాణము, మనసు అంటున్నాం కదండి. ఈ మనసులో ఆయన ప్రకాశం ప్రతిబింబం. ఇప్పుడు శరీరాన్ని, ప్రాణాన్ని, మనసుని కూడా ప్రకాశింపజేసేది ఆత్మ, అంటే ఆయనే ప్రభువు. ఆయనే ప్రకాశింపజేస్తున్నాడు. ప్రకాశింపజేయబడినటువంటి వస్తువుని ఏ ప్రకాశించబడుతున్నాయి? ప్రకాశింపజేసేవాడు ఒకటండి, ప్రకాశింపబడేది ఒకటండి. ప్రకాశింపబడేటటువంటి వస్తువుని తెలుసుకునేవాడు ఇంకొకడు. 3 వచ్చారు ఇక్కడ. ప్రకాశింపజేసేటటువంటి వాడికి సాక్షి అని పేరు. సాక్షి ఇప్పుడు అంటే మన మనసు ఉందండి. మనసు ఏదో అనుకుంది, ఈ దేవుణ్ణో, దేవతనో, లేదా మనుషునో ఏదో జ్ఞాపకం తెచ్చుకున్నాడు. అంటే దేనిని జ్ఞాపకం తెచ్చుకున్నాడో దాని ఆకారం మన మనసు ధరించింది.
ఆ మనసు ధరించినటువంటి ఆకారాన్ని ప్రకాశింపజేసినటువంటి సాక్షి పరమాత్మ. ప్రకాశించబడినటువంటి ఆ వస్తువుని మనకు తెలిసింది. ఆ దేవుడు ప్రకాశింపజేయకపోతే మనకు ఆ వస్తువు తెలదు. వచ్చింది ఏది? ఏదో ఆకారం వచ్చింది కదా, మనసు ధరించింది. ఏ ఆకారం ధరించిందండి అన్నారనుకోండి, ఈ ఫలానా ఆకారం ధరించిందండి నా మనసు అన్నారనుకోండి, ఎలా తెలిసింది నీకు అంటే ఆయన ఎవరో? జీవుడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒకటి దేవుడు, ఒకటి జీవుడు, ఒకటి వస్తువు. వస్తువును ప్రకాశింపజేసినటువంటి వాడు దేవుడు. వస్తువు దేవుడి చేత ప్రకాశింపబడినటువంటి వస్తువుని తెలుసుకునేవాడు జీవుడు. జీవుడు ఎక్కడున్నాడు? జీవుడు ఎక్కడున్నాడు? వస్తువు ఎక్కడుంది? పోనీ వస్తువు దేవుళ్ళలో ఉంది. దేవుళ్ళు ఉన్నటువంటి వస్తువుని దేవుడు ప్రకాశింపజేస్తున్నాడు. జీవుడు ఎక్కడున్నాడు? దేవుడు చేత ప్రకాశింపబడేటటువంటి వస్తువులో ప్రతిబింబిస్తున్నాడు. ప్రతిబింబం అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే దాన్నే చిదాభాస అంటారు, దాన్నే జీవుడు అని కూడా అంటారు. అంటే మనసు ఎత్తి వస్తాడు ఈ జీవుడు, మనసు పెట్టి పోతాడు. ఆత్మ సత్యం, జీవుడు సత్యం కాదు. మరి మనసు సత్యమా? మనసు సత్యం కాదు. ఆత్మ ఒకటే సత్యం, ఆత్మ ఒకటే నిత్యం. అటువంటి ఆత్మను వదిలేసావు. నువ్వు దేన్ని నేనంటున్నావు? ఆత్మని వదిలేసి ఇందులో దేన్ని నువ్వన్నా కూడా నువ్వు కాదు. శరీరం నువ్వన్నారంటే శరీరం ఏది మధ్యలో వచ్చింది మొన్న. కొన్ని ప్రాణాన్ని నేననొచ్చా? అబ్బే. కొన్ని మనసును నేననొచ్చా? లేకపోతే చెవు నేననొచ్చా? వినబడలేదనుకో నీ చెవు, వినబడలేకపోతే నువ్వు ఉండకూడదు, పోవాలి. అయినా సరే చెవిటోడు ఎలా బతుకుతున్నాడు అలా బతుకుతాడు కదా. కన్ను నేను అన్నారనుకో, గుడ్డోడు ఎలా బతుకుతున్నాడు అలా బతుకుతున్నాడు కదా. అంటే ఒక్కొక్క ఇంద్రియం అది అంతే. కానీ ఆత్మ లేకపోతే, ఆత్మలో తయారైనటువంటి వస్తువు సత్యం కాదు. ఇంకొకటి సత్యం కాదు, అసత్యము కూడా కాదు. అసత్యం అయితే దీనికి మీరు స్నానం చేయించరు, భోజనం పెట్టరు. కానీ దీన్ని ప్రకాశింపజేసినటువంటి, సృష్టించి దాన్ని కాపాడుకునేవాడు ఎవడైనా ఆయనే. దాన్ని నేను అనుకునేటటువంటి వాడు ఎవరండి? వేరు. నేను వేరు, దేవుడు వేరు, నేను వేరు. దేవుడు వేరు, నేను వేరు అని ఎంతవరకు అనుకుంటాడో అంతవరకు ఇతనికి శిక్ష తప్పదు. ఎందుకంటే దేవుడే సత్యం. దేవుళ్ళలో తయారైనటువంటి వస్తువు సత్యం కాదు. ఊరుకోబోయే 2 రోజులు ఉంటే అదే పోతుంది. ఎందుకంత బాధపడిపోతారు? ఏది అందులో తయారైనటువంటి వస్తువు ఉంది కదా. ఇప్పుడు మనసులోకి ఏదో వస్తువు వచ్చిందండి, స్థిరంగా అది ఉండదు. కొంచెంసేపు ఉన్నాక అది పోయి మళ్ళీ ఇంకోటి వస్తుంది. అది సత్యం ఎలాగవుతుంది? అలాగే ఈ శరీరం కూడా అంతే, సత్యం కాదు. ఇది పోయి మళ్ళీ ఇంకోటి వస్తుంది. అంటే ఇది నేను కాదనుకుంటే ఇంక రాదు. అంచేత ఈ సృష్టికి అంతటికి కూడా అహం హి సర్వయజ్ఞానం భోక్తాశ ప్రభురేవశ. నువ్వు చేసేటటువంటి సాధన కానీ, జ్ఞానం కానీ, కర్మలు కానీ అన్నిటికీ ఆయనే కర్త, ఆయనే భర్త, ఆయనే ప్రభు, ఆయనే భోక్త. నటు మాం అభిజానంతి. ఆయన్నే పట్టుకో. నేను కాదు, నాది లేదు, అంతా అయిందే, అంతా అయిందే. ఇంక నీది లేదు అన్నప్పుడు, ఇప్పుడు ఆ కుక్కని ఎవడో కరచి కొట్టాడు అనుకోండి, ఎవడరా కరచి కొట్టినోడంటే నేను అన్నారనుకోండి, అప్పుడు మీకు తగులుకుంది కదా. ఆ కుక్క గల యజమాని వచ్చాడు అనుకోండి, ఎవరికి వేస్తాడు శిక్ష? నేనే అన్నాడు కదా, మరి నాది అన్నాడు కదా. నేను కాదు, నాది కాదు అన్నారనుకోండి, అతను ఏమంటాం కుదరదు కదా. అట్టిమదికి ఇదంతా నేను కాదు, నాది కాదు. మరి ఎవరిదే? ఆయనది. ఆయనే తయారు చేసి పెట్టుకున్నాడు దాన్ని. దాన్ని నేనన్నావు, ఆయన వేరన్నావు, నువ్వు వేరన్నావు, దీన్ని నాదన్నావు. శరీరం ఎవరన్నంటే నాది అంటున్నావు కదా. కాదా? శరీరం నాదండి. మరి ప్రాణము అది నాదేనండి. మరి మనసు అది కూడా నాదే. అది ప్రకృతి యొక్క పదార్థం. మరి అది నాదే, అది నాదే, అది నాదే అంటే నువ్వెవరో? నువ్వెవరో ఆ నేను మీద గురిపెట్టు. ఇది ఎలాగైతే నేను మీద గురిపెట్టి నువ్వు కరెక్ట్గా ధ్యానం చేసావో,
నువ్వేది కాదో అది నీ ఎదురుగుండగానే నీ నుంచి సెపరేట్ అయిపోతుంది. అప్పుడు నువ్వు హాయిగా సుఖంగా బ్రహ్మాండమైనటువంటి ఆనందంతో మొలకలేస్తావు. అదే నీ స్వస్వరూపం, అదే సత్యం. దాన్ని చేయకుండా దాన్ని వదిలేసేసి అన్యదేవత యాంతి దేవవ్రత దేవ పితృన్యాంతి పితృవ్రతా, దాన్ని వదిలేసావు, దేవుణ్ణి వదిలేసావు. దేవుణ్ణి వదిలేసేసి వేరే వేరే భావంతో యాంతి దేవవ్రత దేవ, ఇదొక వ్రతం. దేవాన్ అంటే దేవతల్ని ఆరాధించడం అనేటువంటి ఒక వ్రతం. యాంతి దేవ వ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతా భూతాన యాంతి ఊతేజ్యా యాంతి మాం మధ్వా జీనోభిమాం. ఇప్పుడు దేన్ని ఆరాధించినటువంటి వాడు దాన్నే పొందుతాడు అంటున్నాడు. 25వ శ్లోకం బాగా సంతత్వం చెయ్యండి. యాంతి దేవ వ్రతా దేవ ఒక వ్రతంగా నియమం పెట్టుకుని దేవతలను ఆరాధించాడు అనుకోండి, దేవతలను పొందుతాడు. పితృన్యాంతి పితృవ్రతా, పితృదేవతలను ఆరాధిస్తున్నాడు. అలా కాకుండా భూతాన యాంతి భూతేజ్య, భూత పేతాదులను ఆరాధన చేస్తున్నాడు. వాడు మరణించిన తర్వాత ఆ భూతాలో పేతాలో అవుతారు అనమాట. అది ఏ చెట్టునో పుట్టునో ఆరాధిస్తున్నాడు అనుకోండి, మళ్ళీ జన్మలో చెట్టు అయి పడతాడు. చూడండి కావాలంటే 25వ శ్లోకం. ఏ చెట్టునో ఆరాధిస్తే ఏమవుతాడు? దేవుడి కింద చెట్టునే దేవుడి కింద ఆరాధన చేస్తే ఏమవుతాడు? చెట్టు అయి పడతాడు. ఈ చచ్చిపోయినటువంటి భూతం అంటే గతించినటువంటి వారు శరీరాన్ని ఆరాధన చేయడం అనుకోండి, రేపు అలాంటి జన్మ వస్తుంది. భూతాన్ని యాంతి భూతేజ్యాహ, అది సిస్టం, అది నియమం. మీరు దేన్ని ఆరాధన యాంతి మాం మధ్వా జీనోభిమాం, ఇది శాస్త్ర ప్రమాణం, ఇది ఒక లెక్క. పితృదేవతను ఆరాధించే పితృదేవతలు పితృలోకం వస్తుంది. భూతాలను ఆరాధించి కొంతమంది చోట రకరకాలుగా ఏయో సిద్ధుల కోసం మహత్తుల కోసం భూత పేదాదులను ఆరాధిస్తారు కదా, ఇది జ్ఞానం లేక. అందుకని వీటిని ఆరాధించి ఏమవుతుంది? దేవతలను పూజించేవారు దేవతలను, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతలను, భూత పూజ చేయవారు భూతములను పొందుతున్నారు. పరమాత్మలకు నన్ను సోహం భావను పూజిస్తే నన్నే పొందుతారు. నువ్వే ఆలోచించుకో, నువ్వు దేన్ని ఆరాధించుకోవాలంటే భగవద్గీత పరమ ప్రమాణం. ఉపనిషత్తులు సారమంతా పెట్టారు. మనకి తెలియక ఎవరో ఏదో మన శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగమండి. ఏయో సోది చెప్తుంటారు కదా, తప్పిపోయింది దొరుకుతుందంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఆడికి అక్షరం ముక్క రాదు. నీ జాతకం అంతా చెప్పేస్తాను, నీకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో పిల్లలు ఎక్కడ పుడతారని చెప్పి ఏదో చెప్పేస్తాడు. ఏదో చెప్తే ఏమవుతుంది? అది కడకే. ఒకడో చూపించుకోవడానికి వెళ్ళాడట, నీకు 4 సంతానం అన్నాడట, ఆడికి 5 పిల్లలు. అదేంటంటే నాకు 5 పిల్లలు 4 అన్నారేటన్నాడు ఆ వైద్యుడు. ఎవరు అతను? వైద్యుడు కదా అతను. జాతకం చెప్పేవాడు. నాకు 4 పిల్లలు 5 పిల్లలు అంటే 5వ వాడు నీకు పుట్టలేదు అన్నాడు. ఇంక సచ్చిడి ఈ పరిస్థితి చూడండి. 5వ వాడు నీ కొడుకు కాదన్నాడంట. ఏడుతాడా నవ్వుతాడా? ఎందుకంటే ఆడి మాట నిలబెట్టుకోవాలంతే. ఈ రకంగా ఏదో తోచినట్టుగా శాస్త్ర ప్రమాణం లేకుండా చెప్పేసేటువంటి వాళ్ళు నమ్మకూడదు. శాస్త్రమే ప్రమాణం. యాంతి దేవ వ్రతాదేవ, దేవతలను ఆరాధించేవాళ్ళు దేవతలనే, పితృదేవతలను ఆరాధించేవాడు పితృదేవతలు, భూత ప్రేతాదులను ఆరాధించేటటువంటి వాడు భూత ప్రేతాదులు. సాక్షాత్ పరమాత్మను ఆరాధించిన వాడు పరమాత్మ. పరమాత్మను పొందినటువంటి వాళ్ళు మోక్షం పొందుతారు. మిగతా వాళ్ళు ఆ పొందినటువంటి దాంతో కొంతకాలం పడి ఆ తర్వాత మళ్ళీ ఏదో జన్మ మళ్ళీ అలా తిరుగుతూ వస్తూ ఫుల్ స్టాప్ పడదు. ఈ రకంగా పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశినామి ప్రయతాత్మన. పత్రం పుష్పం ఫలం తోయం భక్త్యా ప్రయచ్చతి. ఇది చాలా అంతరార్థంతో కూడుకున్నటువంటి శ్లోకం. ఇది ఈ శ్లోకం అనే కాదు, మన పురాణాల్లో చెప్పినవన్నీ కూడా అంతరార్థాలే. అంతరార్థాన్ని విప్పకపోవడం వల్ల బాహ్యంగా వెళ్ళిపోయాం ఎక్కడికక్కడ. తదహం భక్తి ఉపవృతం. ఈయన ఏమంటున్నాడు ఇక్కడ? పత్రం అంటే ఆకు, పుష్పం అంటే పువ్వు, ఫలం అంటే పండు, తోయం అంటే నీరు.
ఇవి ఏ అయినా సరే నాకు సమర్పితే యోమే భక్త్యా ప్రయచ్చతి. తినేస్తానంటున్నాడు. ఎవడన్నా తింటం చూసారా? ఇక్కడ శాస్త్రం మరి తింటానంటున్నాడు, తాగుతానంటున్నాడు. ఎలా తినేస్తాడు? నేను జీర్ణం చేసేసుకుంటానంటున్నాడండి. మీరు పెడితే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి. నేను తింటాను. తదహం భక్తి ఉపవృతం అశ్నామి ప్రీతాత్మ. అశ్నామి మళ్ళీ తీసుకు తిందారంటే ఉండదట. మరి మనకు నైవేద్యం సమర్పోయామంటాం, పత్రం పుష్పం ఫలం ఏమైంది? మళ్ళీ అది మళ్ళీ మనమే అనుభవించవలసి వస్తుంది. ఇక్కడ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? అశ్నామి ప్రియతాత్మన, ప్రీతితో తినేస్తానంటున్నాడు. మరి తిన్నట్టు మనకు ఎవడో కనిపించడం లేదు. ఎవడన్నా చూసాడో తింటాం. మీరు ఒకవేళ ఎవడన్నా తిన్నానంటే మేము కూడా నమ్ముతాం. అంటే భావన మనకంతే. దేవుడు ఒక ఆకారాన్ని కల్పించుకుని ఆ ఆకారమే దేవుడు అనుకుని పూజ చేస్తున్నాం. అంటే దేవుడు సర్వవ్యాపి కనుక అన్నట్లోనే ఉన్నాడు కనుక ఆ దేవుడు డైరెక్ట్ గా మనకు కనిపించాడు కనుక భక్తి భావంతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఆరాధించడం అంతవరకే. కానీ అట్లా అంతరాత్మ తెలియాలి. ఈ శ్లోకం యొక్క వివరణ వచ్చే వారం తెలుసుకుందాం. ముగించుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మ బంధువులారా, ఏ విషయాన్ని అయితే తెలుసుకున్నామో ఈయన ఏమన్నాడు? నన్ను ఆరాధించినటువంటి వాళ్ళు నాలో లీనమవుతారు. మిగతా ఎవరు అంటే మన మనసే అన్నిటికీ మూల కారణం అన్నమాట. ఇప్పుడు మన మనసును మార్చాలి. ఎలాగోలాగా మన మనసుకి నచ్చ చెప్పుకోవాలి, చెప్పాలి, దేవుళ్ళో కలిసిలాగా చెయ్యాలి. మనసు దేవుళ్ళో కలిసిపోయింది అనుకోండి, జీవుడు ఎందులో ఉన్నాడు? ఇందాక చెప్పుకున్నాం, మనసులోనే ఉన్నాడు. మనసు దేవుళ్ళో కలిసిపోతే జీవుడు దేవుళ్ళో కలిసిపోతాడు. అప్పుడు దేవుడే అంతా కూడా. దేవుడు కాందంటే ఏది లేదు. ఏం చేయాలి దానికి? ఇలా చక్కగా ప్రశాంతంగా కూర్చుని గురుడు బ్రహ్మ గురుడు విష్ణువు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. 3 సార్లు అనుకోవాలి. గురు మంత్రాన్ని ఒకసారి, పంచాక్షరి మంత్రాన్ని 3 సార్లు, సోహం మంత్రం ఒకసారి. సోహం భావేన పూజ. సోహం అంటే మీరు అనేక సార్లు విన్నారు. సోహం అంటే వస్తూ పోతూ ఉండే శ్వాసను గమనించు ఉండడమే సోహం. ఈ శ్వాసకు అంశాన్ని పేరు. సో అంటే అది, అమ్మ అంటే నేను. ఆ శ్వాసను గమనించు ఉండగా ఈ శ్వాసలో మనసును దాటిపోకుండా పట్టించినట్టయితే శ్వాస మనసు వెళ్ళి దేవుళ్ళు లీనమవుతుంది. అప్పుడు మనం దేవుళ్ళు లీనమైపోతాం. ఇదే మోక్షం. ఏదో ఎక్కడి నుంచి ఏదో తెల్లగా వస్తుంది ఎర్రగా వస్తుంది అని చూడకుండా మనసు నిశ్చలంగా నిర్వికారంగా మారిపోవడమే సమాధి స్థితి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది అంతవరకు ఇప్పుడు కూర్చోమని కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంతా చేయండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా గురుమంత్రం ఒకసారి, పంచాక్షరి మంత్రం 3 సార్లు అనుకుని అశ్వాహం భావంలో శ్వాస మీద మనసు పెట్టండి. ఓం తత్సత్.